బ్రాండ్ బసవతారకం ఉన్నది. క్యాన్సర్ క్యాంప్ కూడా పెట్టారు మొన్న. థ్యాంక్ యూ సో మచ్. దానికి ఓకే చేద్దామండి. ఈ బిల్డింగ్ పొడవు ఏంటో వెడల్పు నాకు పంపిస్తా అన్నారు. ఆయన కట్టిస్తాను మీకు పంపిస్తామన్నారు. ఇప్పుడు ఆయన అడగండి. ఇప్పుడు ఇది అడగండి. కాలం ఇప్పుడు పూర్తి చేస్తే ఎంత లోపలికి వెళ్ళాలి? అకౌంట్ స్ట్రక్చర్ డిజైనర్స్ బెంగళూరు ఉన్నారు కదా. गांधी गाరు जी बड़ा गांधी गाరు वाइस करते ప్రవీణ్ గారు నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమాకి వచ్చి నమస్కారం. సినిమా మీ గురించి చెప్తుంటారు వచ్చినప్పుడల్లా. మీరు మీ టీం అంతా ఎవరమ్మా మీది? భరత్ గారు ఆయన జేఎస్ఆర్ ప్రసాద్ గారు బోర్డు మెంబర్. మొత్తం 21 ఎకర్స్ ఊరు డెవలప్మెంట్ ఫైల్స్ అన్ని ఇచ్చి ఎందుకంటే మేము ఒక ఇండస్ట్రియల్ గా బాగా డెవలప్ చేసేస్తున్నాం. ఇందుకు చాలా ఫాస్ట్ గా వెళ్తున్నారు సీఎం గారు. ఈ స్పీడ్ కి మనం అందుకోవాలి. సీఎం గారి స్పీడ్ కి మనం అందుకోవాలన్నమాట. ఇప్పుడు మాకు అంటే మొత్తం చేస్తున్నాం. ఊరికే పూజ చేసి మొదలు పెట్టాడు. ఇదివరకు చేసిందే మనం. అవునండి. ఈ పక్కనంతా నార్త్ మాట. ఇది మీకు సర్వీస్ రోడ్. మెయిన్ రోడ్ మా గేట్లు పెట్టినప్పుడు అది సర్వీస్ రోడ్ కాదండి. ఏం చేశారంటే ఇక్కడ ఒక రోడ్డు ఉందండి. కాకపోతే ఏంటంటే ఒరిజినల్ గా ఇది అందుకే ఇక్కడ రోడ్డు వాడట్లా క్లోజ్ చేశారు. ఇది సార్ మనకి ఈస్ట్ పెంచుకున్నాం. ఇప్పుడు ఈస్ట్ పెంచాం. ఇది ఇదంతా పెంచాం. మనం అనుకున్న రోడ్డు ఇది రోడ్డు ఉంది సార్. ఇక్కడ రోడ్ 17 మీటర్స్ రోడ్ ఉంది ఇక్కడ. ఎంట్రన్స్ ఎంట్రన్స్ సౌత్ ఈస్ట్ ఇక్కడ కుదరదండి. ఏదండి ఈ ఎంట్రన్స్ ఇక్కడ కుదరదు. ఇది ఇక్కడే సారీ ఇక్కడ తీసుకుని ఇక్కడ ఒకటి తీసుకుంటాం. ఈ రెండు కూడా నెంబర్ 1 29 పాయింట్ ఎంతో తీసుకున్నారు. ఇటు 50 వస్తా ఉన్నారు. ఇటు 50 ఎందుకని నేను క్వశ్చన్ చేస్తున్నాను. వాళ్ళు ఏమంటారంటే ఇది ఫ్రీ టర్న్ కదా. అది వాళ్ళు చెప్పేది. ఫ్రీ టర్న్ అప్పుడు మనం ఎక్కువ యాక్సెస్ ఇవ్వాలి. నేనన్నాను ఇక్కడ చెక్ పోస్ట్ వచ్చి ఇక్కడ మీకు జామ్ అవుతుంది కదా. దీని పరిష్కారం తేల్చడం ముందంట. ఇప్పుడు ఎంత చేసినా నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఎంత ఇది మీరు వైట్ చేసినా ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇక్కడ మీరు ముందు ఒక ఫ్లైఓవర్ ఏది కట్టి దాని తర్వాత దీని గురించి ఆలోచించండి అంట. మంచి సినిమాల్ని వాళ్ళు గుర్తిస్తారని మంచి సినిమా. అప్పుడే ఒక ఛాలెంజ్ మాకు. ఇటువంటి సినిమా ఏ హీరో కూడా ఇటువంటి అంటే చాలా మంది ఇప్పుడు కొన్ని క్యారెక్టర్స్ షాదకర్ణి ఉంది. లేకపోతే ఇప్పుడు నేను చేసి అన్ని వరుసగా 4 సినిమాలు మన అఖండ కానివ్వండి, తర్వాత వీరసింహారెడ్డి కానివ్వండి, తర్వాత నేలకొండ భగవంత్ కేసరి, మొన్న డాకు మహారాజ్ కానీ ఏదో ఒక మెసేజ్ ఉంటుంది నా సినిమాలో ఉంటుంది. కాబట్టి ఇది డెఫినెట్ గా ఒక మంచి ఉమెన్ ఎంపవర్మెంట్ మంచి సందేశం. ఏదైతే తల్లిదండ్రులు కూడా బిడ్డలకు చెప్పడానికి కొన్ని అడ్డంకులు, లేకపోతే పిల్లలే తల్లిదండ్రులు చెప్పడానికి ఒక భయం, అటువంటి తరుణంలో సినిమా రావడం ఒక మంచి కనువిప్పు కలిగించింది అందరికి. పిల్లలకు కానీ తల్లిదండ్రులకు కానీ వాళ్ళ బాధ్యత. వాళ్ళే తీసుకెళ్లి సినిమా పిల్లలు చూపించి ఎంతో వాళ్ళలో ఒక చైతన్యం తీసుకురావడం జరిగింది. చూస్తున్నాం సమాజంలో ఎన్నో జరుగుతుంది. ఎంతో మంది ఇప్పుడు క్యాన్సర్ ఉంది. మా క్యాన్సర్ హాస్పిటల్ ఉంది. చాలా మంది కూడా ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ఇవన్నీ ఏంటంటే కొంచెం ఖర్చుతో
అలాగే సిగ్గుతో వీటిలన్నిటితో కూడుకున్నాం. ఎందుకంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఇవన్నీ మేము క్యాంప్స్ నిర్వహిస్తాం, సిఎంఈ క్యాంప్స్ పెడుతుంటాం. సో 2 మొబైల్ క్లినిక్స్ ఉన్నాయి మాకు. దాంట్లో దేశంలోనే ఒకే ఒక క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే మొబైల్ క్లినిక్ లో మనకి మెమోగ్రఫీ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్, అలాగే ఎక్స్రే ఉంది, అల్ట్రాసౌండ్ ఉంది. ఇప్పుడు మూడోది కూడా ఇప్పుడు స్టార్ట్ చేయబోతుంది, 3వ మొబైల్ క్యాంప్ కూడా. అంటే జనంలో బాగా ఒక అవగాహన తీసుకురావడం కోసం, వాళ్ళ అవగాహనతో పాటు వాళ్ళ ఒక ధైర్యం ఉంది. మాకు ఒక బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఇప్పటికే మంచి బ్రాండ్. మనం ఇవాళ దేశంలోనే ఎన్నో అవార్డులు పొందాం మనం జాతీయ స్థాయిలో. కొన్ని విషయాల్లో మేము పాటిస్తున్న ఈ రూల్స్ ని వాటిని పరిగణనలోకి తీసుకోమని కేంద్ర ప్రభుత్వం సూచించడం కూడా జరిగింది. బసవతారకం హాస్పిటల్ వాళ్ళు ఏ పద్ధతులు వెళ్తున్నారు ఏంటి వాటి మీద స్టడీ చేయమని చెప్పడం జరిగింది. అలాగే క్యాన్సర్ హాస్పిటల్లో కూడా ఉన్న మన దేశంలో 3-4 స్థానంలో ఉన్నాం మనం ఇవాళ బసవతారకం. అన్ని కూడా ఎప్పటికప్పుడు అందరూ సినిమాలు మేము చేసి ఏదైనా అంతే, అటు సినిమాలైనా ఇటు సామాజిక సేవ అయినా ఏదైనా ఒక మంచి ఒక ప్రజల్లో చైతన్యం, ప్రజల్లో ఒక అవగాహన, ప్రజల్లో ఒక కనువిప్పు కలిగించేవి. సో ఇవాళ మళ్ళీ ఇక్కడ అక్కడ కూడా బాగా ఇన్సిడెన్స్ పెరిగిపోయి ఒత్తిడి కూడా ఎక్కువైపోయింది. అక్కడ కూడా ఎక్స్పాన్షన్కి వెళ్తున్నాం హైదరాబాద్ లో. మరి ఇప్పుడు ఇక్కడ తుళ్ళూరులో కూడా ఇక్కడ 21 ఎకరాలు మాకు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం. వాళ్ళ ఈ 13న ఇక్కడ మళ్ళీ పూజ చేసుకుని ఈ అతి త్వరలో సీఎం గారి ఆలోచన కూడా అదే, ఇక్కడి నుంచి ఏది అంత త్వరగతన అన్ని పూర్తి కావాలి, శరవేగంగా పనులన్నీ పూర్తి కావాలని ఆయన స్పీడ్ మేము అందుకుంటూ ఇప్పుడు ఇవాళ 11 మొదలుపెట్టి మాది 3 ఫేజ్ల కింద దీన్ని డెవలప్ చేస్తాం. మాది నో ప్రాఫిట్ నో లాస్, మాది ట్రస్ట్ అంటే ఎక్కువ దాతల మీద వాళ్ళ మీద ఆధారపడటం. ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు ఇక్కడ తెలంగాణ కానీ ఇక్కడ ఆంధ్ర కానివ్వండి, మా బ్యాంకర్స్ అయితేనేమి, లేకపోతే ప్రైవేట్ అండ్ వీడు సెక్టర్స్ పబ్లిక్ పారిశ్రామికవేత్తలు కానివ్వండి, వీళ్ళందరి సహాయ సహకారాలతో ఇంతవరకు ఆసుపత్రి హైదరాబాద్ లో ఈ స్థాయికి చేరగలిగాం. భారతదేశంలోనే ఒక వన్ ఆఫ్ ద టాప్ క్యాన్సర్ హాస్పిటల్స్ ఈ స్థాయికి. అలాగే సినిమాలు కూడా ఏదన్నా ఎప్పుడు మనం జనంతో టచ్ లో ఉంటానే ఉంటాం. సేవా కార్యక్రమాల్లో కానివ్వండి, వినోదంలో అలా సందేశం అన్ని కలగలుపు మొత్తం సినిమాని గుర్తించినందుకు తెలుగు మన రీజనల్ లాంగ్వేజ్ నుంచి సినిమాని ఒక అత్యుత్తమ చిత్రంగా ఎన్నుకున్నందుకు జ్యూరీ మెంబర్స్ కి అందరూ కూడా నాకు చూడండి, సినిమా చూడండి తెలుస్తుంది మీకు. అది మనం ఢిల్లీ వెళ్ళడం జరిగింది ఇప్పుడు నియోజకవర్గ అభివృద్ధి కోసం. సీఎం గారు కూడా ఎంతో దృష్టి పెడుతున్నారు. ఎందుకంటే బాగా భౌగోళికంగా మంచి అవకాశం. నాన్నగారి నుంచి కూడా ఆయన దూరదృష్టి. అప్పుడు ఈ ఎయిర్పోర్ట్ రాలేదు, ఏమి రాలేదు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడో బెంగళూరు సిటీలో ఉండేది. మరి అప్పుడే ఆయన ఈ యొక్క పారిశ్రామిక ఇండస్ట్రియల్ ఎస్టేట్ వాడ, పారిశ్రామిక వాడ ఆనాడు ప్రారంభించడం మొదలుపెట్టారు. అప్పుడు బ్రహ్మాండంగా అన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి. అనుకోకుండా ఇప్పుడు ఆయన దురదృష్టి అలా ఉంటుంది. మరి ఇవాళ ఎయిర్పోర్ట్, బెంగళూరు ఎయిర్పోర్ట్ కూడా మాకు ఎంత ఒక 40 నిమిషాలు అక్కడి నుంచి ఏదైతే ఇండస్ట్రియల్ కారిడార్, అదైతే మన కొడికొండ చెక్ పోస్ట్ అక్కడి నుంచి బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి. సో ఇవాళ అందరూ కూడా దృష్టి టోటల్ గా మన హిందూపూర్ మీదే ఉంది. ఇండస్ట్రియల్ గా డెవలప్మెంట్ ఇప్పుడు ఏరోస్పేస్ రాబోతోంది. దాంతో రేపు ఎన్నో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు రావడానికి. సో దాని కోసం మరి ఏదైనా సర్ఫేస్ ట్రాన్స్పోర్టేషన్ చాలా ఇంపార్టెంట్. ఏ దేశ అభివృద్ధికైనా ముందు మన రోడ్లు, అదే కాన్సెప్ట్ తో ఇవాళ మన ప్రభుత్వం అయితే తెలుగుదేశం ప్రభుత్వం ఇంతకు ముందు ఎక్కడికక్కడ మారుమూల ఉన్న గ్రామాలను కూడా తీసుకొచ్చి రోడ్లు కనెక్టివిటీ చేయడం జరిగింది. దానివల్ల ఎన్నో సౌకర్యాలు, వాళ్ళు పండించిన పంటలు కానీ, లేకపోతే ఏమన్నా రోగులు ఉన్న వాళ్ళ సరైన సమయానికి వాళ్ళకి వైద్యం అందించడానికి కానీ అన్ని రకాలుగా సర్ఫేస్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇంపార్టెంట్. సో ఇవాళ కొన్ని లింక్ రోడ్లు ఉన్నాయి మాకు, ఇంటర్ స్టేట్ లింక్ రోడ్లు ఉన్నాయి.
అంటే రేపు వచ్చే పారిశ్రామికవేత్తలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా త్వరగతిన వాళ్ళ ఏదైతే ఉత్పత్తి చేస్తారో అవన్నీ కూడా సరఫరా చేయడానికి సో ఆ రోడ్ల కోసం కూడా గడ్కరీ గారిని కలవడం జరిగింది. ఆయన అలాగే హిందూపూర్ రింగ్ రోడ్డు తర్వాత సోమందేపల్లి నుంచి కనెక్టివిటీ ఉంది. అక్కడికి యలహంక అంటే ఎయిర్పోర్ట్ అక్కడికి దాంతో ఒక 6 లేన్ రోడ్డు మేము అడిగాము. అది కూడా ఆయన చాలా బాగా స్పందించారు దానికి. ఎందుకంటే ఉన్నదే ఇప్పుడు ఒక 100 ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇక్కడ. 32,000 పైచులకు ఉద్యోగ పనిచేసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఇంకో 50,000 ఇప్పుడు వస్తున్నాయి పరిశ్రమలు కాబట్టి పెరుగుతుంది. దానివల్ల ఆయన కలవడం జరిగింది. ఈ అమరావతి కూడా శరవేగంగా పనులు జరుగుతున్నాయి. అక్కడ కూడా అది మేము చెప్పాను, మాకు భౌగోళికంగా అది ఒక రాజధానిగా, ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా మరి మొత్తం ప్రాంతం అంతా కూడా ప్రాంతాలన్నీ